ఇక గ్రేటర్ హైదరాబాద్ మేయర్ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మానంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే అవిశ్వాసంపై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం 4 ఏళ్లు పూర్తయిన తర్వాతే అవిశ్వాస తీర్మానం పెట్టాలి. ఫిబ్రవరి 20తో మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికై 4 ఏళ్లు పూర్తవుతుంది. దాంతో అవిశ్వాసానికి బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. అయితే బీఆర్ఎస్ కున్న బలం అవిశ్వాస తీర్మానానికి సరిపోదని లెక్కలు చెబుతున్నాయి. బీజేపీ సపోర్ట్ చేసిన అవిశ్వాసం వరకు వెళ్తారు, కానీ ఓటింగ్లో 2/3 వరకు మెజార్టీ రావాలి. ఇక బీజేపీ బీఆర్ఎస్ కలిసినా ఆ మెజార్టీ వచ్చే అవకాశం లేకపోవడంతో మేయర్ అవిశ్వాసాన్ని లైట్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక మేయర్పై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ప్రోటోకాల్ పాటించడం లేదని, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఫోన్లు ఎత్తడం లేదని ఆరోపిస్తున్నారు. తమ నెంబర్లను అధికారులు బ్లాక్ చేస్తున్నారని, తమ వినతి పత్రాలకు కమిషనర్ సమాధానం చెప్పాలన్నారు. మేయర్ డిప్యూటీ మేయర్పై అవిశ్వాసంపై శనివారం సమావేశంలో చర్చిస్తామని కార్పొరేటర్లు తెలిపారు. రైట్, జీహెచ్ఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అందుకు తగ్గ బలం అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ కు లేదు అనేటటువంటి చర్చ నడుస్తుంది. బీజేపీతో చేతులు కలిపి అవిశ్వాస తీర్మానం పెట్టినా నెగ్గే ఛాన్సెస్ కూడా ఎంతవరకు ఉన్నాయన్న దాని మీద విశ్లేషించుకుంటున్నటువంటి సిచ్యువేషన్. అయితే మేయర్ మాత్రం బీఆర్ఎస్ కు చెందినటువంటి కార్పొరేటర్ల ఫోన్లు ఎత్తడం లేదు, వినతి పత్రాలను కూడా బుట్టదాఖలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు నడుస్తున్నాయని అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీస్ లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలోని టీము, అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా హైదరాబాద్ లోని పలు సమస్యలపై కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా కలవడం జరిగింది. హైదరాబాద్ లో 1 నుంచి కూడా చాలా సమస్యలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. వాటిని క్లియర్ చేయాల్సింది కదా జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అంతా కూడా పోవడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా ఇటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కానీ, డిప్యూటీ మేయర్ మోత శ్రీలత కానీ హైదరాబాద్ అభివృద్ధిపై కూడా దృష్టి సారించలేదు. చాలా పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వాటిని అన్నిటి కూడా క్లియర్ చేయాలి, తొందరగా స్పీడప్ చేయాలి పనులను కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా ముసరాంబాగ్ మూసి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా చాలా ఆలస్యంగా నడుస్తున్నారు. అయితే గత బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే ముసరాంబాగ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా నిధులు కూడా మంజూరు చేసినప్పుడు కూడా ఇంకా చాలా వరకు పనులు అంతా కూడా అలసత్వంగా జరుగుతున్నాయి. కాబట్టి మరి వీటి పనులు కూడా స్పీడప్ చేయవలసింది కదా అంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా కోరడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల టీం, అదేవిధంగా ఎస్ఆర్టీపీ, అదేవిధంగా సిఆర్ఎంపీ ప్రాజెక్టులో కూడా చాలా డబ్బులు కేటాయించిన కూడా పనులు మాత్రం జరగలేదంటూ కూడా వాళ్ళు జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా గడిచిన ఏడాది కాలంలో జోనల్ వారీగా డబ్బుల కేటాయింపు కూడా చాలా వరకు తగ్గింది. దీంతో అభివృద్ధి కూడా చాలా వరకు కుట్టుపడింది అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే జోనల్ కమిషనర్ కార్యాలయంలో కానీ ఇటు చాలా వరకు అంటే ఇటు డ్రైనేజ్ సమస్య కానీ, అదేవిధంగా రోడ్డు పునరుద్ధరణ పనులు కానీ చాలా వరకు కూడా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి వాటిని వెంటనే క్లియర్ చేయాల్సింది కదా ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం కూడా కోరడం జరిగింది. ఇక రేషన్ కార్డ్స్ ఇష్యూ ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే నిన్న, ఈరోజు, రేపు కూడా రేషన్ కార్డుతో పాటు ఇందిరా మిల్లు కూడా ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నారు. మరి హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఇంకా ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయలేదు. ఒకవైపు గవర్నమెంట్ ఏమో ఫిబ్రవరి 1st వీక్లో చేస్తామంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే దాదాపుగా పూర్తి కావాల్సి వస్తుంది. కానీ హైదరాబాద్లో మాత్రం ఇప్పటి వరకు మనకు అంతిమ సమాచారం ప్రకారం దాదాపు 60% మాత్రమే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, కుల సర్వే పూర్తయింది. కాబట్టి ఇది పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి అంటే ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా రేషన్ కార్డు ఇష్యూకి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటాం, అప్లికేషన్స్ కూడా తీసుకుంటాం. అయితే గత ప్రజాపాలనలో దరఖాస్తులు కానీ, అదేవిధంగా సమగ్ర ఇంటింటికి సర్వే సంబంధించి దరఖాస్తులుగా పరిగణలో తీసుకుంటూ ఇస్తామని కూడా ఒకవైపు గవర్నమెంట్ చెప్తుంది. మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ రావాల్సింది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా కొంతవరకు క్లారిటీ ఇవ్వాలి. మరి చాలామంది కూడా దాదాపు 5 లక్షల మంది పైగా సిటీలో కూడా ఇందిరా మిల్ల కోసం, రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. చాలామంది ఇతర జిల్లాల నుంచి కూడా వలస వచ్చిన వాళ్ళు కూడా రేషన్ కార్డు కోసం, అదేవిధంగా ఇందిరా మిల్ల కోసం కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వాలని కూడా
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం కూడా జిహెచ్ఎంసీ కమిషన్ కూడా కోరడం జరిగింది. మరి ఈ విషయంలో కూడా స్పందించాలని కూడా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు అధికారులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఎంపీలు కూడా ప్రోటోకాల్ కల్పించాలని కూడా ప్రధానంగా వీళ్ళు జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా కోరడం జరిగింది. ఎందుకంటే గత కొద్ది రోజులు అంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మేజర్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు ఎంపీలకు కూడా ప్రోటోకాల్ వివాదం కూడా తలెత్తుంది. మనం చూసాం చాలా వరకు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఓన్లీ ప్రభుత్వ సభ్యుడు అంటే కాంగ్రెస్ సభ్యుడు నేతలు ఉంటున్నారు తప్ప బీఆర్ఎస్ సంబంధించిన నేతల్ని అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా పిలవట్లేదు కాబట్టి ప్రోటోకాల్స్ ఇష్యూస్ కూడా తలెత్తున్నాయి. కాబట్టి మరి ప్రోటోకాల్ కూడా పాటించాలి, అందరు కూడా ప్రోటోకాల్ పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఇటు ఎమ్మెల్యేల బృందం కూడా కోరడం జరిగింది. ఇక మరోవైపు ఇటు బీఆర్ఎస్ సంబంధించి ప్రజాప్రతినిధుల ఫోన్లు ఎవరు కూడా అధికారులు కూడా ఎత్తడం లేదు కాబట్టి దీనిపై కూడా చర్యలు తీసుకోవాలి. అంటే ఏదైనా సమస్యపై ఎవరైనా అధికారుల్ని సంప్రదించినప్పుడు వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి తమ ఫోన్లు ఎత్తడం లేదని స్విచ్ ఆఫ్ చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ కౌన్సిల్లో రాబోయే జిహెచ్ఎంసీ కౌన్సిల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సమస్యలు కూడా అడగనివ్వాలి, దానిపై కూడా చర్చ కూడా పెట్టాలి కూడా అని చెప్తున్నారు. మరి మేయర్ డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానంపై కూడా శనివారం మీటింగ్ పెట్టి దానిపై చర్చిస్తామని కూడా చెప్పారు. మరి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఇటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్ మోత శ్రీలత పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధమైంది. ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి మేయర్గా ఎన్నికయ్యారు కాబట్టి మరి ప్రజెంట్ మాత్రం వాళ్ళు బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరిన పరిస్థితి కాబట్టి మరి దాదాపు 6 నెలల క్రితం చేరారు కాబట్టి మరి ఫిబ్రవరి 10న వాళ్ళు 4 సంవత్సరాలు పూర్తవుతుంది వాళ్ళు పదవిలోకి వచ్చి. మరి జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే మేయర్ డిప్యూటీ మేయర్పై కూడా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ శనివారం అంటే వచ్చే శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలంతా కూడా అంటే ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లతో పాటు అదేవిధంగా ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్ దాదాపు మొత్తం 71 మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా మీటింగ్ ఏర్పరిచిన తర్వాత ఈ అవిశ్వాస తీర్మానంపై కూడా చర్చిస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ విషయంపైన చర్చించడం జరిగింది. మరి త్వరలోనే మేయర్పై డిప్యూటీ మేయర్పై కూడా అవిశ్వాస తీర్మానం చెప్తున్నారు కాబట్టి మరి ఈ విషయంపై శనివారం జరిగే మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మరి సంఖ్యాబలంగా చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి 71 మంది సభ్యులు ఉన్నారు. మరి మొత్తం 196 మంది సభ్యులు ఉంటే మరి అందులో 71 మంది మాత్రమే బీఆర్ఎస్కు ఉన్నారు. మరి బీజేపీకి 45 మంది ఉన్నారు మొత్తం. అదేవిధంగా కాంగ్రెస్కి మొత్తం 29 మంది ఉన్నారు కాబట్టి మరి ఎంఐఎంకు దాదాపు 50 మంది పై ఉన్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఒకవేళ అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే మాత్రం 131 మంది సభ్యుల ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అదేవిధంగా 196 మందిలో మొత్తానికైతే 146 మంది ఉన్నారు కార్పొరేటర్లు, అదేవిధంగా 50 ఎక్స్ ఆఫీషియల్స్ మెంబర్స్ ఉన్నారు అన్ని పార్టీల నుంచి కాబట్టి మొత్తం 196 మంది కాబట్టి మరి ఇందులో సంఖ్యాపరంగా మాత్రం 131 మంది కావాలి అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే. మరి ప్రజెంట్ అయితే మాత్రం 98 మంది ఉండాలి. 98 మంది ఉంటేనే వాళ్ళు ఫామ్ మీద సైన్ చేసి జిల్లా కలెక్టర్కి ఇస్తే తర్వాత దీనికి సంబంధించి అవిశ్వాస తీర్మానం కూడా వాళ్ళు ప్రవేశపెట్టడం జరుగుతుంది కాబట్టి మరి 9 మంది సభ్యుల సపోర్ట్ మాత్రం ప్రజెంట్ అయితే బీఆర్ఎస్కి లేదు. మరి బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకోవాలంటే మాత్రం ఇటు బీజేపీ సపోర్ట్ అవసరం ఉంటుంది, ఎంఐఎం సపోర్ట్ ఉంటుంది. మరి ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం ఇంటర్నల్గా బీజేపీ తమ సపోర్ట్గా ఉంటుందని కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ప్రధానంగా అనుకుంటున్నారు. మరి ఎంఐఎం సపోర్ట్ మాత్రం ప్రజెంట్ మాత్రం కాంగ్రెస్గా ఉంది. మరి దీనిపై కూడా చర్చ జరుగుతుంది కాబట్టి మరి ఈ యొక్క అవిశ్వాస తీర్మానం నెగ్గుతారా లేకపోతే కూడా త్వరలోనే చర్చించిన తర్వాత మరి దీనిపై ఫర్దర్గా అప్డేట్ ఇస్తామని చెప్తున్నారు. మరి ప్రజలతో మాత్రం ఈ శనివారం మాత్రం మేయర్తో పాటు డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానంపై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మరి ఈ రోజు మాత్రం స్పెషల్గా హైదరాబాద్లో ఉన్నటువంటి పలు సమస్యలపై జిహెచ్ఎంసీ కమిషన్ కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అంతా కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.